రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ పాలన గాడి తప్పి సామాన్యుడి గోడు వినే నాదుడే కరువవ్వగా అటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, ఇటు పాలకుల ఉదాసీనత విరసి రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని చెప్పడానికి ఇక్కడి కార్యాలయ దుస్థితే సజీవ సాక్ష్యమని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. నిత్యం ప్రజా సమస్యలతో కిటకిటలాడాల్సిన రామగుండం తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం పూర్తి స్థాయి ఎంఆర్ఓ లేక వెలువెలబోతుండగా ఇన్ఛార్జ్ పాలనలో ఫైళ్లు అటకెక్కి సామాన్యులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనిపించేవారు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అంతర్గం తహసీల్దార్ కార్యాలయం నిత్యం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పైసలు ఇస్తేనే పనులు జరుగుతాయన్న రీతిలో బరి తెగించి వ్యవహరిస్తుంటే అక్రమార్కుల అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతుందని అన్నారు. మరీ ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ పై చదువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు నివాస కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అందక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంటే తమ పిల్లల అడ్మిషన్ల కోసం సర్టిఫికెట్లు రాక తల్లిదండ్రులు అనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతంగా ఉంది. అసలు నియోజకవర్గంలో ఇంతటి దారుణ పరిస్థితులు తాండవిస్తున్నా రామగుండం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని, ఆయనకు ప్రజల సమస్యల కంటే రాజకీయాలే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ బీజేపీ మహిళా నేత కందుల సంధ్యారాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్వరితగతిన కార్యాలయంలో ఎంఆర్ఓని నియమించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని జిల్లా కలెక్టర్ ని కోరుతూ అనంతరం వారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. పాలన కళ్ళగట్టినట్టు కనబడతా ఉన్నది. రామగుండం తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా రామగుండం నియోజకవర్గంలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఒకే ఒక తహసీల్దార్ కార్యాలయం. దాదాపు 9 నెలలు గడుస్తూ ఉన్నది ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓ లేక. దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ లేడు, డిప్యూటీ ఎంఆర్ఓ లేడు, పూర్తి స్థాయి స్టాఫ్ లేరు. ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్ళకు చెప్పులు అరిగేటట్టుగా ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కులం నివాసం ఆదాయం సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవాళ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు పై స్థాయి చదువుల కోసం, అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అడ్మిషన్ల కోసం, అవేగాక రైతులు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, అన్నింటి కొరకు ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా ఇవాళ ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఈ మధ్యకాలంలో ఏంటంటే అధికారులు రామగుండం రావాలంటే భయపడతా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే రకరకాలుగా ప్రజల మధ్యలో అందరి ముందట ఇష్టం వచ్చినట్టుగా దూషించడం వాళ్ళను, రకరకాల ఇబ్బందులు పెట్టడం, వేధించడం. అంటే రామగుండం తప్ప ఎక్కడైనా పని చేసుకోవచ్చు, అడవిలోనైనా పోయి చేయొచ్చు, కానీ రామగుండంలో చేయలేమన్నటువంటి పరిస్థితి వాళ్ళ అధికారుల ఒకటి ఈ భయం ఉన్నది. కాబట్టి ఒకటే అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని, ఇవాళ ఇంతమంది ప్రజలు ఇవాళ మిమ్మల్ని సింపతితోటి ఏదైతే గెలిపించిండ్రో ఇవాళ సిగ్గుతోటి మీరు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓను నియమించలేనటువంటి, తీసుకురాలేనటువంటి ఎమ్మెల్యే అసమర్థతని నిజంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రెగ్యులర్ ఎంఆర్ఓని నియమించాలి, ప్రజలకి అందుబాటులో సేవలు, రెవెన్యూ సేవలు అందించాలి. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము, ఈ రకంగా వేధింపులకి అధికారులు గురవుతూ ఉన్నారు కదా, మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ ఎంఆర్ఓని నియమించి మీరు ప్రత్యేకంగా రామగుండం మీద దృష్టి పెట్టండి, ప్రజలకి రెవెన్యూ సేవలు అందించేటట్టుగా మరి మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో సుల్వ లక్ష్మీ నరసయ్య, పద్మ, తడగొండ నరసయ్య, అంతర్గం మండల అధ్యక్షుడు బోడకొడి సుభాష్, ఊరగొండ అపర్ణ, వెల్తూరి రజిత, రాజయ్య, గోగుల రమేష్, ఆలకుంట మహేష్, చిలువేరి కుమార్, బూడిద హర్ష, రామగిరి నరేష్, అందే రాజ్ కుమార్ చారి, బాలసని సత్తయ్య గౌడ్, అంకరి భారత్, కొట్టె నరేష్ తదితరులు పాల్గొన్నారు.